తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు బీజేపీ చేపడుతుంది. అందులో భాగంగానే వరంగల్లో కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలకు కూడా నిరసన కార్యక్రమాలకు బీజేపీ పిలుపునిచ్చింది. ప్రస్తుతానికి హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ దగ్గర కూడా బీజేపీ నేతలు అలాగే యువ మోర్చా నాయకులు కూడా కార్యకర్తలు కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి అంటున్నారు. హిందూ దేవతల మీద ఒక్కొక్క దేవతకు కులం ఉంటుంది అని చెప్పి దానికి సంబంధించి కూడా వాళ్ళలోనే ఒక అనైక్యత ఉంది అన్నటువంటి వ్యాఖ్యలు చేశారన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఏం చెప్తారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు? దాంట్లో మీరు ఏం మిస్టేక్స్ గమనిస్తున్నారు సీఎం మాట్లాడే దాంట్లో? సీఎం వాళ్ళ ఒక జిల్లా అధ్యక్షులు నాయకులను వాళ్ళు మంచివారని నిరూపించుకునే ఉద్దేశం మీద దేవతలను అనుచిత వ్యాఖ్యలు చేసిన, అంటే ఒక దేవుడు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అంటాడు, ఒకరికి 2 భార్యలు ఉంటారు అంటే ఇదేం తమాషా అనుకుంటానా? హిందూ సనాతన ధర్మం అంటే ప్రతి ఒక్కరిని ఒక మజాక్ అయిపోతుంది. ఇది రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేసిండో వెంటనే క్షమాపణ చెప్పాలి, బేషరతుగా ఉపసంహరించుకోవాలి మాటలను. లేకపోతే బిడ్డ ఇక్కడ ఎవరిని కాంగ్రెస్ వాళ్ళని తిరగనీయకుండా చేస్తాం. మేము ఇప్పటి వరకు ఓపిక పట్టినాం. ఇప్పుడు వాళ్ళు అనే మాటలు ఏంది అని అంటే, ఇది కాంగ్రెస్ అంటే టోపీలు ఎలక్షన్లకు పూటకు పుచ్చమడుకున్నట్టు టోపీలు పెట్టుకొని టోపీలు మార్చుకుంటా మేము ఒక కాంగ్రెస్ అంటేనే తుర్కోళ్ళ పార్టీ అంటే ముస్లిమ్స్ పార్టీ, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో అప్పుడు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు. కాబట్టి ఇప్పుడు మేము అందరం కూడా హిందువులు అందరం సంఘటితం అవుతున్నాం. రేపు రానున్న రోజులలో ఓటు రూపకంగా మీకు బుద్ధి చెప్పేందుకు గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క ఎంపీటీసీ అయినా కానీ జెడ్పీటీసీ అయినా కానీ మీకు గుణపాఠం చెప్తామని తెలియజేస్తున్నాం. ఓకే, ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అప్పుడు మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడతారు. మరి దీన్ని ఏ కోణంలో చూస్తున్నారు మరి మీరు? హిందువులు అంటే ఒక చులకన భావంతో ఏదైతే ఓటు వరకే వాళ్ళు వాడుకొని వదిలేస్తున్నారు. అందుకనే హిందువులు అందరం సంఘటితం అవుతాం. పార్టీలకు అతీతంగా అందరూ కూడా హిందువులందరూ ఏకం కావాలి. ఇప్పుడు ఇట్లాంటి అంటే మజాకులు చేసుకుంటా పోతా అంటూ రేవంత్ రెడ్డి ఇది సెకండ్ టైం చేసిండు. హిందూగాన్లు బొందుగాన్లు అన్న కేసీఆర్నే బొందబెట్టిండ్రు హిందువులు. అదేవిధంగా రేవంత్ రెడ్డిని కూడా రేపు బొందబెట్టేందుకు ప్రజలు సిద్ధమై ఉన్నారు. ఇక్కడ మీరు చెప్పండి, ఇప్పుడు మహిళలు కూడా చాలా మానసికంగా కూడా, ఎందుకంటే హిందూ దేవతలు అంటే ఎక్కువగా పూజలు చేసేటువంటి వాళ్ళు కూడా మహిళలు కూడా చాలా ధార్మికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి? సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో మీకు ఎట్లాంటి వ్యంగ్యాస్త్రాలు కనిపిస్తున్నాయి? నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నా. సీఎం గారు మన తెలంగాణలోనే కాంగ్రెస్కు ఇప్పుడు వచ్చిన సీఎం రేవంత్ గారు ఏమున్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మన హిందూ సాంప్రదాయం ప్రకారము ఆయనే మరి హిందూ సాంప్రదాయంలో వండుకుంటూ హిందువుగా ఉండి కూడా ఈ హిందూ దేవతలను ఇట్లా హేళన చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నదని నేను ఒక వరంగల్ నగర బిడ్డగా, ఈ తెలంగాణ నగరంలో ఉన్న ఒక ఆడబిడ్డగా ఆయనను ప్రశ్నిస్తున్నా. ఆయనే హిందువులందరికీ సమాధానం ఖచ్చితంగా చెప్పుకునే రోజు ఇవాళ వచ్చింది. మరి ఆయనే కొంచెం అసలు ఏం ఆలోచించి, ఆయనకేమన్నా మెంటల్గా ఏమన్నా స్ట్రెస్లో ఉన్నారా, లేకపోతే ఇంకేమన్నా కారణాల వల్ల అట్లా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఏమన్నా చేయదలుచుకున్నారా? అట్లా అయితే మాత్రము మన హిందువులందరూ తెలంగాణలో కానీ ఎక్కడ ఉన్నా హిందువులు దేవతలు అందరికీ భక్తి భావాలు అందరికీ ఉంటాయి. కానీ హిందూ సనాతన ధర్మాన్ని హిందూ భావాలను ఇట్లా దెబ్బతీసే విధంగా మాట్లాడితే మాత్రము హిందువులు ఎవ్వరు కూడా ఊరుకోరు. దీనికి ఖచ్చితంగా ఆయనే మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ హిందూ అంటే ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత ఇటు రేవంత్ రెడ్డి చెప్తున్నారు, అంతకుముందు కేసీఆర్ అన్నారు. ఇక్కడ హిందువులనే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు, మరి మిగిలినటువంటి మతస్థులు కూడా ఉన్నారన్నటువంటి ఆలోచనలు కూడా ఎంతోమంది విమర్శలు ఉంటాయి. కేవలం హిందువుల మీదనే ఎందుకు ఎన్నికల స్టంట్స్ లెక్క అభివర్ణిస్తున్నారని మీరు అంటున్నారు? మరి వాస్తవంగా చెప్పాలంటే కేవలం హిందూ సమాజం మాత్రమే ఐక్యత లేక ఈ యొక్క దుస్థితికి తెచ్చిళ్ళు. అదే కనుక మీరు అన్నట్టు ఒక ముస్లింనో ఒక క్రిస్టియనో కనుక అంటే ఈ రాష్ట్రం మొత్తం అగ్నిగుండము అల్లకల్లోలం చేసే పరిస్థితి. కేవలం హిందువులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసము కేవలం ఇవాళ నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క సందర్భంగా మాట్లాడుతూ
దేవీ దేవతలని చెప్పేసి మాట్లాడడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాము, రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కావచ్చు, లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఏ ఎన్నికల్లో కూడా హిందువులు అందరూ ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలో వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఓకే, ఇక్కడ మరి నిజంగా చెప్తున్నారు, హిందువులు అనేసరికి కూడా దేవతల మీదనే మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటున్నప్పుడు ఆ ధర్మాన్ని ఒక హిందువుగా ఉండి కూడా తమ ధర్మాన్ని కూడా అంటే తను తాను కూడా కించపరుచుకున్నట్టుగా మీరు అభివర్ణిస్తున్నారు కదా, మరి ఎందుకు ఇంతటి ఆలోచనలకు తెరదీస్తున్నారు అనుకోవచ్చు? మరి బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఉన్నాను. హిందూ ఓట్ల మీద గెలిచినటువంటి నువ్వు ఇలా హిందూ మనోభావాలను కించపరిచే విధంగా, హిందూ దేవీ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దీన్ని ప్రతి ఒక్క హిందూ బంధు ఖండించాల్సిందే, ప్రశ్నించాల్సిందే, అవసరమైతే ఎంతకైనా దిగి పోరాటం చేయాల్సిందే అని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. బేషరత్గా ముక్కు నేలకు రాకి తప్పకుండా హిందూ సమాజానికి నువ్వు క్షమాపణలు చెప్పాల్సిందే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయే జరిగే ఎలక్షన్లో సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని కర్రు కాల్చి వాత పెట్టి చిత్తుగా ఓడించాల్సిందిగా స్థానిక సంస్థల్లో యావత్ హిందూ సమాజాన్ని నేను కోరడం జరుగుతుంది. నా దేవి దేవతలను, కరుణామూర్తులను అస్త్రదారులే, శస్త్రదారులే, అవసరమైతే నీ పాలిట యమపాశాలై పీక్క తింటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడ చెప్తున్నారు తను కూడా ముఖ్యంగా హిందూ ధర్మంలో ఉండి కూడా తన ధర్మాన్ని కూడా విస్మరిస్తున్నటువంటి ఒక హెచ్చరికలు చేస్తున్నారు. గతంలో సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ కూడా హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ అట్లా మాట్లాడే దానికి ఎట్లాంటి పరిణామాలు అనుభవించారో గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ అదే ప్రణాళికతోటి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు కాబట్టి దీనికి కూడా తగిన మూల్యం చెల్లించుకుంటుంది. ఖచ్చితంగా ప్రతి హిందూ దేవుడు కూడా ఒక శస్త్రం ధరిస్తారు. నా దేవతలందరూ శస్త్రధారులే, కరుణామూర్తులే అయినా రణకర్కశులే అని చెప్పి అంటున్నారు. దేవి దేవతలను విస్మరిస్తూ హింసించేటువంటి మార్గాలకు హిందూ ధర్మాన్ని కించపరిచే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇక్కడ బీజేపీ నాయకులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.